భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తుంది కాంగ్రెస్. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నాపురెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రామ్మూర్తి నగర్ బీజేపీ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా నరేంద్ర మోడీ బీజేపీ పార్టీలో అంచులంచెలుగా ఎదిగాడని, కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పాలన పార్టీ అని, ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో 50% ఎస్సీ ఎస్టీ బీసీలేనని, 140 కోట్ల మంది ఆయన కుటుంబ సభ్యులే అని అనుకుని, తనకంటూ కుటుంబం లేదని, తన తల్లి చనిపోయిన రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశానికి పనిచేశాడని, తన రాజకీయ జీవితంలో నాడు ముఖ్యమంత్రిగా నేడు ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా చేసిన ఏకైక వ్యక్తి మోడీనే అని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో ఏ రాష్ట్రంలో చూసినా బాంబు పేలుళ్లు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు పెచ్చుమీరే పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో టెర్రరిస్టులని, ఉగ్రవాదుల్ని ఉక్కు పిడికిలితో అణిచివేయడం జరిగిందిని. దేశంలో ప్రజలకు రక్షణ కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ అని, కరోనా సమయంలో మన దేశ ప్రజలను కాపాడటమే కాక మిగతా 60 దేశాలకు కరోనా వ్యాక్సిని ఎగుమతి చేసి వారి ప్రాణాలు కూడా కాపాడిన ఘనత నరేంద్ర మోడీ గారిదిని అన్నారు. గత పాలనలో ఆయుధాలను దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి నేటి పాలనలో ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామంటే అది ఒక నరేంద్ర మోడీ గారి పాలనకేకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు అవుతారో వారికి ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా కాశ్మీర్కి శాశ్వత పరిష్కారం చేశారని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ రిజర్వేషన్స్ ని పూర్తిగా వ్యతిరేకించారని, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కుర్చీ కోసం మజిలీస్ పార్టీతో, యమీన్తో, కేరళలో ముస్లిం లీగ్తో, టెర్రరిస్టులతో చేతులు కలిపింది ఎవరో తెలియదా అని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కందిగట్ల రాజేశ్వరి, నమామిగంగే కన్వీనర్ మిడతల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్, జిల్లా కార్యదర్శులు చిలుక ప్రవీణ్ కుమార్, కాసా సీనయ్య, బీజేవైఎం అధ్యక్షులు అశోక్ నాయుడు, మండల అధ్యక్షుడు మల్లిరవి, బండారు సురేష్ నాయుడు, సోషల్ మీడియా కన్వీనర్స్ ముని సురేష్, పిడుగు లోకేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు బండారు సురేష్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు మల్లు రవి గారు, సీనియర్ బీజేపీ నాయకులు నమోగంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ గారు, అదేవిధంగా చిలక ప్రవీణ్ జిల్లా కార్యదర్శి మీడియా ఇన్ఛార్జి యువమోర్చా అధ్యక్షుడు అశోక్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర గారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని సురేష్ రెడ్డి గారు, బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గారు తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ ప్యానలిస్ట్గా కానివ్వండి, సీనియర్ లీడర్గా, కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఆయన యొక్క ప్రత్యేకతల గురించి వాళ్ళ కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మీరందరూ ఈ సమావేశానికి వచ్చిన దానికి ముందుగా మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు 74వ సంవత్సరంలో ఆయన అడుగుపెట్టాడు. ఆయన జీవితమే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఒక దిక్సూచి లాంటిది. ఒక సామాన్యమైనటువంటి బలహీన వర్గాల కుటుంబంలో, ఛాయ్వాలా కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ కూడా అకుంఠిత దీక్షతో హిమాలయాల్లో ఆయన గురువుల దగ్గర కొంత విద్యను అభ్యసించి తద్వారా బీజేపీలో చేరి సామాన్య కార్యకర్తగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉంటూ దాని తర్వాత గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఇవాళ 2 సంవత్సరాలు 2 టర్మ్స్ పూర్తి చేసుకుని 3వ టర్మ్లో ప్రధానమంత్రిగా ఇవాళ కొనసాగుతున్నటువంటి విషయం మనం చూసాం. అలాంటి నరేంద్ర మోడీ ఇవాళ ప్రపంచంలో అత్యంత జనాకర్షణ కలిగినటువంటి మొదటి వ్యక్తిగా ఇవాళ మనల్లో అందుతున్నటువంటి విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం.
నేను ఈ సందర్భంగా ఒక విషయం మనం చేస్తున్నాను. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి, ఒక బలహీన వర్గాల నుంచి వచ్చి దేశానికి ప్రధానమంత్రి కావడం అనేటువంటిది అది ఒక బీజేపీకి సాధ్యమైంది. కాంగ్రెస్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు కేవలం కుటుంబ పాలన, ఒక కుటుంబానికి పరిమితమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయింది. అంతేగాని వాళ్ళ నరేంద్ర మోడీ గారు అనేక రకాలైనటువంటి అనేక రాజకీయాల్లో ఆయనకు ఒక ముద్ర వేయడం జరిగింది. బీసీ కమిషన్కి ఆయన చట్టబద్ధత తీసుకొచ్చాడు. అంతేకాదు మంత్రివర్గంలో ఏనాడు కూడా 25-30% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండేవాడు తప్ప ఏనాడు కాంగ్రెస్లో కానీ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కూడా లేదు. అలాంటిది ఇవాళ 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు మంత్రివర్గం ఉన్నటువంటిది ఒక నరేంద్ర మోడీకి సాధ్యమైంది, బీజేపీకి మాత్రమే సాధ్యమైంది. అలానే శ్రీమతి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ అందరూ చెప్పినట్లుగా అవినీతి అనేది విశ్వవ్యాప్తం, అవినీతి అనేటువంటిది కుంభకోణాలు లేనటువంటి ప్రభుత్వాలు ఉండవు అని చెప్పేసి వాళ్ళు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా చెప్పేవాడు. ఉదాహరణకి రాజీవ్ గాంధీ ఆయన పెరంబదూరు జాతీయ సదస్సులో మాట్లాడుతూ 100 రూపాయలు కన్నా ఢిల్లీలో కానీ ఇచ్చినట్టయితే ఒక లబ్ధిదారునికి అది కిందకు వస్తే 15 రూపాయలు మాత్రమే చేరుతుందని అఫీషియల్గా చెప్పడం జరిగింది. అదే రకంగా యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్స్ లో ఎక్కడ చూసినా సరే కుంభకోణాలే. ఇవాళ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అవినీతి అనేటువంటి దరిదాపులకు రానివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఈ రోజున సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చిన సందర్భంలో కూడా తెరిచిన పుస్తకం మాదిరిగా ఆయన ప్రజల ముందుంచి అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొని ఇవాళ ఈ ప్రజాస్వామ్య కాలంలో వారు నిలబడడం జరుగుతూ ఉంది. సోదరులారా, నేను ఇంకొక విషయాన్ని మనం చేస్తున్నాను. ఆయన ఈ 140 కోట్ల మందిని నా కుటుంబం అనుకున్నాడు. ఆయన సొంత కుటుంబం లేదు. ఇది చరిత్ర. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో తన కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా తాను ఏ ఒక్క కుటుంబ సభ్యుడికి ఫేవర్ చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మోడీ గారు. వాళ్ళ తల్లి గారు కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకొని ఆయన చనిపోయినటువంటి సందర్భంలో కూడా ఆయన సెలవు తీసుకోకుండా మధ్యాహ్నం లోపలనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అది ఇంకే ఇతర నాయకుడైనా సరే దాన్ని పెద్ద ఈవెంట్ లాగా చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసేవాడు. కానీ నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం అది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నాడు ముఖ్యమంత్రిగా నేడు ప్రధానమంత్రిగా ఏ ఒక్కరోజు కూడా ఆయన సెలవు పెట్టలేదు. ఇంతకంటే చరిత్ర మరొకటి లేదు. ఆ రకంగా ఇవాళ దేశంలో ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల కోసంగా తన జీవితాన్ని అంకితం చేయడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలా? ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ రోజున నరేంద్ర మోడీ గారు అనేక రకాలైనటువంటి విశిష్టతలు ఈ ప్రభుత్వంలో ఆయన నెలకొల్పడం జరిగింది. చూడొచ్చు, కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా సరే బాంబు బ్లాస్టులు, బాంబేలో, కలకటాలో, హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే బాంబు బ్లాస్టులు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు పెచ్చుమీరిపోయేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో టెర్రరిస్టులు కానీ ఉగ్రవాదులకు కానీ వాళ్ళకి ఉక్కు పిడికలతో ఆయన అణిచివేయడం జరిగింది. భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలకు అటువంటి రక్షణ కల్పించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ప్రపంచంలో అనేక సంస్థలు కరోనాలో భారతదేశం మొత్తం కూడా అస్తవ్యస్తమైపోతుంది, కోటాను మంది ప్రజలు చనిపోతారని చెప్పిన సందర్భంలో కూడా భారతదేశ ప్రజలని వైద్య సహాయం చేయడమే కాకుండా మళ్ళా 60 దేశాలకి కరోనా వ్యాక్సిన్ కూడా సప్లై చేయడం ద్వారా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలని అగ్రభాగాన్ని తీసుకుపోయినటువంటి ఒక వ్యక్తి.
అంతేకాదు ఒకప్పుడు భారతదేశం అంటే మనం ఆహార ధాన్యాల కోసం గానో అప్పుల కోసం దేయాన్ని తిరిగేటువంటి భారతదేశాన్ని ఇవాళ ప్రపంచంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినా మరొక యుద్ధం వచ్చినా ఆ యుద్ధాన్ని పరిష్కారం చేయడానికి ఒక పెద్ద మనిషిగా ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తున్నారంటే ఇది భారత జాతికి గర్వకారణం కాదని నేను మనం చేస్తున్నా ఇవాళ. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది కేవలం పదవుల కోసం కుర్చీల కోసం కాకుండా ప్రజల కోసంగా పనిచేస్తూ ఉంది. ఒక్క క్షణం